నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కమ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు చాప్టర్ కంటిన్యూషన్ పార్ట్ 13. సందేహం, చిరాకు, స్వీయ జాలులను ఎరుకతో తొలగించాలి. అయితే దీనికోసం క్రమశిక్షణతో అదుపులో ఉన్న మనస్సు, బుద్ధి ఉండి సందేహం, చిరాకు, స్వీయ జాలులు వంటి వాటిని ఎదుర్కోగలగాలి. సందేహం అనేది మీ మనస్సు, బుద్ధి ఒక సంఘటన లేదా విషయంతో గుర్తించుకొని మూలంపై, ఆత్మపై, విశ్వంపై విశ్వాసం కోల్పోయే స్థితి. చిరాకు అనేది మీరు మీ నాడీ వ్యవస్థను ప్రతికూల లేదా వినాశకర శక్తులు లేదా ముద్రల ప్రభావాలకు లోనవనిచ్చే స్థితి. స్వీయ జాలిలో మీరు నిమ్న ఆత్మతో గుర్తించుకుంటారు. అది స్వీయ తిరస్కారం. ఆ సమయానికి మిమ్మల్ని మీరు మీ వాస్తవ ఆత్మ గురించి మర్చిపోతారు. ఆ స్థితిలో మీరు మిమ్మల్ని అందరూ వదిలివేశారని, ఎవ్వరికీ మీపై ఆసక్తి లేదని భావిస్తారు. ఈ 3 శక్తుల్ని మీపై అదుపు సాధించకుండా వెళ్ళగొట్టాలి. వీటిని వెళ్ళగొట్టడం గురించి న్యూ టెస్టిమెంట్లో గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడినప్పుడు క్రీస్తు, తండ్రి, వారిని క్షమింపుము, వారేం చేస్తున్నారో వారికి తెలియదు అంటారు. సందేహం, చిరాకు, స్వీయ జాలులను తిరస్కరించటానికి ఎంతటి మహత్తర మార్గం ఇది! సోక్రటీస్ విషయంలో కూడా ఇదే విధమైన ఉదాహరణ. ఆయన ఎంత ప్రశాంతంగా విషాన్ని స్వీకరిస్తాడో, తమ జీవితపు చివరి గడియలు విషంతో కలుషితం కాకూడదని వారి ఇద్దరికీ తెలుసు. చిరాకు విషకారకాల నుంచి రక్షించుకోవడానికి తోడ్పడే విషయాలు: 1. గులాబీలు. 2. ఫ్రీసియా పుష్పం. 3. మాచిపత్రి తైలం లేదా తేనీరు. 4. బార్లీ. 5. కస్తూరి సుగంధం. 6. ఉల్లాసం. 7. ప్రేమ. 8. అభినందన. 9. ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించడం. 10. స్వీయ త్యాగం. 11. స్వీయ ఉపేక్ష. 12. హాని రాహిత్యం. 13. ప్రాణశక్తి. 14. బోధన గురించి సంభాషణ. 15. ఆధ్యాత్మిక ఆరాను గాఢతనం చేయుట. 16. అధిష్టానం పట్ల ఆకాంక్ష. 17. హృదయ ప్రసరణ. 18. నిద్రకు ముందు ప్రార్థన. 19. ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన. 20. మనస్సు పనితీరు తగ్గించటం. 21. ఆత్మలో లయం కావటం. 22. కఠోర శ్రమ. 23. నివాస ప్రాంతాలను తరచూ మార్చటం. 24. సంతృప్తి. 25. ఆనందం. 26. మంచి పోషణ. 27. సరి అయిన నిద్ర, విశ్రాంతి. 28. శక్తిని పొదుపు చేయటం. 29. క్రమబద్ధత. 30. ఓర్పు. 31. చైతన్య విస్తరణ, పరిధి విస్తరణ. 32. వినయం. 33. ఆరుబయట నిద్ర. 34. సాహసం. 35. గాంభీర్యత. ఇన్ని పాయింట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.